పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండు దేశాలు అలర్టుగా ఉన్నాయి. ఏ క్షణం యుద్ధం మొదలైనా ఎదుర్కొనేలా సన్నద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే ఎల్ఓసీతో పాటు సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది భారత్. మరోవైపు భారత్లో వేగంగా మారుతున్న పరిణామాలతో పాక్ కూడా అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా కరాచీ సహా అన్ని పోర్టుల్లో భారీగా యుద్ధ నౌకలు మోహరించినట్లు తెలుస్తుంది. 1971 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా కరాచీలో సెక్యూరిటీ పెంచినట్లు చెబుతున్నారు పాక్ అధికారులు. అలాగే పాక్ గగనతలంలో విమాన రాకపోకలపై ఆంక్షలు పెట్టింది. గందరగోళం నివారించడానికి దాదాపు 50% విమాన కార్యకలాపాలు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇక ఒకవేళ భారత్ యుద్ధం ప్రకటిస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉంటామంటున్నారు పాక్ నేతలు. రాబోయే 24 నుంచి 36 గంటల్లో తమపై భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు పాక్ మంత్రి అతుల్లా తరార్. నిరాధార ఆరోపణలతో సైనిక చర్య తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతుందని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందన్నారు. ఇక పహల్గాం దాడిలో నిజాలను తెలుసుకునేందుకు పారదర్శక విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పాక్ మంత్రి తరార్. మరోవైపు క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎదుగొస్తున్న పాక్కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో పలుసార్లు భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సహా ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారత్లో వేగంగా మారుతున్న పరిణామాలతో పాక్ గుండెల్లో గుబులు పుడుతోంది. ఈసారి భారత్ భారీ యుద్ధానికి సిద్ధమవుతుందని భయపడుతుంది పాకిస్తాన్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక దీంతో రెండు దేశాలు అలర్టుగా ఉన్నాయి. ఏ క్షణం యుద్ధం మొదలైనా ఎదుర్కొనేలా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎల్ఓసీతో పాటు సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది భారత్. మరోవైపు భారత్లో వేగంగా మారుతున్న పరిణామాలతో పాక్ కూడా అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా కరాచీ సహా అన్ని పోర్టుల్లో భారీగా యుద్ధ నౌకలు మోహరించినట్లు తెలుస్తోంది. 1971 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా కరాచీలో సెక్యూరిటీ పెంచినట్లు చెబుతున్నారు పాక్ అధికారులు. అలాగే పాక్ గగనతలంలో విమాన రాకపోకలపై ఆంక్షలు పెట్టింది. గందరగోళం నివారించడానికి దాదాపు 50% విమాన కార్యకలాపాలు తగ్గించినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్ యుద్ధం ప్రకటిస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు పాక్ నేతలు. రాబోయే 24 నుంచి 36 గంటల్లో తమపై భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు పాక్ మంత్రి అతుల్లా తరార్. నిరాధార ఆరోపణలతో సైనిక చర్య తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతుందని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందన్నారు. పహల్గాం దాడిలో నిజాలను తెలుసుకునేందుకు పారదర్శక విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పాక్ మంత్రి తరార్. మరోవైపు క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎదుగొస్తున్న పాక్కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో పలుసార్లు భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీలో కేంద్ర మంత్రులు సహా ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారత్లో వేగంగా మారుతున్న పరిణామాలతో పాక్ గుండెల్లో గుబులు పుడుతుంది. ఈసారి భారత్ భారీ యుద్ధానికి సిద్ధమవుతుందని భయపడుతుంది పాకిస్తాన్.